గుడ్ మార్నింగ్ తెలంగాణ. ప్రభాత వేళ, సుప్రభాత వేళ, 1000 వేణుల అల్లర్తో పలకరిస్తున్న వేళ. ఒక అడుగు మన ప్రయాణాన్ని మారుస్తుంది. ఒక ఫ్రెండ్ మన ఆలోచనలు మారుస్తాడు. ఒక మంచి మాట మన జీవితాన్ని మారుస్తుంది. మరి కోట్ ఆఫ్ ది డేగా మంచి మాటగా చూసేద్దాం. బీమా సంస్థల గురించి మనం వింటూనే ఉంటుంటాం. మరి బీమా అనేది ఆధునిక యుగంలోని కాదని చాణక్యుడు కౌటిల్య శాస్త్రంలోని కానీ మనుశాస్త్రంలో కానీ బీమా ప్రస్తావన ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే IRDAI అంటూ డివిఎస్ రవికుమార్ గారు మన రమేష్ గారు లైన్లో ఉన్నారు, అలాగే మన స్టూడియోలో ఉన్నారు. అలాగే యునైటెడ్ ఇండియా నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేశారు రవి గారు. వారితో మాట్లాడడానికి మనం రెడీగా ఉన్నాం. కరోనా మహమ్మారి సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమేమి బీమాలు ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏంటి, సాధ్యాలు ఏంటి తెలుసుకుందాం. రమేష్ గారు ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు IRDAలో. సూపర్. అలాగే రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ముందుగా మీకు ఒకసారి అండి, ఎన్ని బీమా సంస్థలు ఉన్నాయి, ఎలాంటి బీమా సంస్థలు మనకి అందించబోతున్నాయి, ప్రతి సామాన్యమైన మానవుడు ఎలా అందుకోగలుగుతాడు వీటిని? బీమా రంగంలో అండి చాలా సంస్థలు బీమా పాలసీలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో అయితే ఏమిటి, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో అయితే ఏమిటి, సుమారు 30 సంస్థల దాకా ఈ బీమా పాలసీలను అందిస్తున్నాయి. అలాగే జీవిత బీమా సంస్థలు, మన జీవిత బీమా LIC ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా సుమారు ఒక 24 సంస్థలు జీవిత బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఈ బీమా అనేది మీరు చెప్పినట్టుగా ఒక సామాజికంగా అవసరమైన ఒక పాలసీ మాత్రమే కాకుండా ఇది ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడే ఒక అవసరం అన్నమాట. అందువల్ల ఈ అన్ని పాలసీలని కూడా మన IRDA అనేది సూపర్వైజ్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. బ్యాంకులకు RBI ఎలాగో బీమా సంస్థలకి IRDA అలాగా. IRDAI ఈ విధి విధానాలు ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, ఎవరెవరికి బాగా వర్తిస్తూ ఉంటుంది? IRDA అనేది అండి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది మన బీమా రంగంలో విధి విధానాలు రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే మనం పూర్వకాలంలో కంట్రోలర్స్ అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అలా కాకుండా ఈ రోజున ఏంటంటే మన ఈ బీమా రంగానికి అయితే ఏమిటి, ఆర్థిక రంగానికి అయితే ఏమిటి, ఈ కొన్ని ఈ స్పెసిఫిక్ రంగాలకి పూర్తిగా అజమాయిషీలో ఉండేలాగా ఒక స్వతంత్ర సంస్థ యొక్క అజమాయిషీలో పనిచేసేలాగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే చర్యల్లో భాగంగా IRDAIని 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ IRDA వాళ్ళు ఏం చేస్తారంటేనండి, మీకు ఇన్సూరెన్స్ సంస్థలకి లైసెన్స్ అనేవాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ అంటున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి గ్రాంట్ చేయటం. సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చే ముందర ఆ దరఖాస్తు చేసుకున్న సంస్థల యొక్క పూర్వపరాలను పూర్తిగా విశ్లేషించి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనే విషయాలను పరిశీలించడం. వాళ్ళకి సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పని చేయాలి, వాళ్ళకి ఎలాంటి విధి విధానాలకి లోబడి వాళ్ళు పనిచేయాలి అనే కొన్ని రూల్స్ని, నిబంధనల్ని వాళ్ళకి మనం నోటిఫై చేయటం. అలాగే ఈ పాలసీదారులకు సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాలసీదారుల యొక్క ఇంట్రెస్ట్లకి భంగం కలగకుండా వాళ్ళ యొక్క హక్కులకి, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ బీమా సంస్థలు ఎలా పనిచేయాలనే విషయాన్ని ఈ విధి విధానాల ద్వారా మనం IRDA వాళ్ళు రూపకల్పన చేయటమే కాకుండా వీళ్ళు రూపకల్పన చేసిన పాలసీ మ్యాటర్స్కి లోబడి ఈ అన్ని సంస్థలు పనిచేస్తున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది IRDA అనేది. దీని యొక్క పాత్ర బీమా రంగంలో చాలా కీలకంగా ఉందండి. ఓకే అండి,
మీరు చెప్పండి రవి గారు. అండ్ మీరు యునైటెడ్ ఇండియా లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు చేస్తున్నారు అండ్ రీజనల్ మేనేజర్గా. అవునండి. ఓకే, మరి జీవిత బీమా పాలసీ అనేది ఉండింది. సో జనరల్గా అందరూ పాలసీలు చేస్తూ ఉంటారు, జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని. సో దీనికి కరోనా సమయంలో ఈ ఇన్సూరెన్స్ వర్తించదా? ఇప్పుడు జీవిత బీమా అనేది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా జనరల్ ఇన్సూరెన్స్కి తేడా ఉంటుందండి. ఇక్కడ మా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో కరోనా కవచ్ అనే పాలసీని తీసుకొచ్చాం. ఈ కరోనా కవచ్ పాలసీ దాని ప్రయోజనాలు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మరి ఇది సామాన్యుడి నుంచి ఎవరైనా సరే ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 50,000 అంటే 50,000 అక్కడ నుంచి 1 lakh, 1,50,000, 2 lakhs, 2,50,000 అలా 5 లక్షల వరకు తీసుకోవచ్చు వారి అవసరాలను బట్టి. సో ఇది ఇందులో ఏంటంటే మిగతా పాలసీలకి, మిగతా హెల్త్ పాలసీలకు ఈ పాలసీకి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయండి. మిగతా పాలసీలో ఏంటంటే ఫస్ట్ వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది, 30 రోజుల వరకు కవరేజ్ ఉండదు. ఇదేంటంటే 15 days మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఈ కరోనా కవచ్ పాలసీలో. అంటే కరోనా సోకిన వాళ్ళు జనరల్గా అంటూ ఉంటారు 14 days క్వారంటైన్ అని. 14 days తర్వాత తగ్గిపోతుంది అనేది విషయం మనం బయటకు వచ్చేస్తాం. మరి 15 days కౌంట్లోకి వస్తే వాళ్ళకి యూజ్ అవుతుందంటారా? అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత పాలసీ ఇష్యూ చేయకూడదండి. ఇది ఈ పాలసీ అంటే ఆరోగ్యవంతంగా ఉండి మనకేం లేదనుకున్నప్పుడు ఈ పాలసీ తీసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోవిడ్ వ్యాధి వచ్చేసిన వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వరండి. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వరు. తర్వాత మొదటి 15 రోజులు ఈ కవరేజ్ ఉండదు. ఇన్ కేస్ ఈ 15 రోజుల లోపల గనక కోవిడ్ లక్షణాలు కనుక ఉండి, అంటే పాలసీ తీసుకున్న 5వ రోజు 6వ రోజు తీసుకున్న తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనుక ఉంటే మొదటి 15 రోజులు ఇది కవరేజ్ ఉండదు. కాబట్టి అంటే ఆ 15 రోజులు కంప్లీట్ అయ్యే వరకు అయిన ఖర్చులు మాత్రమే తర్వాత ఇస్తాం. తర్వాత కవరేజ్లోకి వస్తుంది మొత్తం కూడాను. ఆ విధంగా ఈ పాలసీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సుమారు అంటే హాస్పిటల్ ఛార్జెస్, ఖర్చులు, బిల్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ కవరేజ్ ఎలా కవరేజ్ అవుతుంది వాళ్ళకి? ఎన్ని రోజుల తర్వాత కవరేజ్ అవుతుంది? మంచి ప్రశ్న అడిగారండి. ఇందులో ఇప్పుడు ఈ 5 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే ఈ 5 లక్షల పాలసీలో దీనికింత అని చెప్పేసి మెడికల్ ఛార్జెస్ ఇంత, మెడిసిన్స్కి ఇంత, లేకపోతే అదర్ ఛార్జెస్ ఇంత, ఇవన్నీ రూమ్ రెంట్స్ ఇంత ఏమి ఉండదండి. మొత్తము ప్యాకేజ్ అది. టోటల్ ఎంత ఖర్చు అయితే 5 లక్షల లోపల అంత మొత్తం పే చేస్తారు. మిగతా పాలసీలు ఏంటంటే ప్రతి దానికి లిమిట్స్ ఉంటాయి. రూమ్ రెంట్కి ఎంత ఉంటుంది, తర్వాత మెడిసిన్స్కి, తర్వాత సర్జన్స్ ఫీజు, లేకపోతే క్యాటరాక్ట్ ఆపరేషన్ అనుకోండి దానికి లిమిటెడ్ అమౌంట్ 30,000, 40,000 అలా ఉంటుంది. ఈ కరోనా కవచ్లో అలాంటి లిమిట్స్ ఏమి లేవు. సో 5 లక్షల లోపల ఎంత ఖర్చు అయితే అంత కంపెనీ వేర్ చేస్తుంది కండిషన్స్కి అనుగుణంగా. అంటే ఒకవేళ కరోనా వచ్చి తర్వాత వాళ్ళ పాలసీని ముందుగానే తీసుకొని ఉండి కరోనా వచ్చి తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత రీఎంబర్స్మెంట్ అనేది వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తుందా? మొత్తం ఇస్తుందండి. 5 లక్షల లోపల తీసుకున్న సమ్ ఇన్సూరెన్స్ లోపల పాలసీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని ఏవైతే కవరేజ్లోకి రాని అంశాలు ఏవైతే ఉంటాయో అవి తీసేసి మిగతా ఇస్తారు. ఓకే, రమేష్ గారు మీరు చెప్పండి. ఈ కరోనా అనేది ఇప్పుడు వచ్చింది, దీనికోసం పాలసీని క్రియేట్ చేశారు, పాలసీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకొకటి ఏదో వచ్చేస్తుంది, దానికి అప్పటికప్పుడే పాలసీని క్రియేట్ చేస్తారా? ఈ పాలసీ అనేది అప్పుడు కూడా వర్తిస్తుందా? అలాంటిది ఏమీ లేదండి. ఇందాట మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందర మీరు ఇందాట ఒక ప్రశ్న వేశారు రవి గారికి. అదేంటంటే ఈ కరోనా అనేది జీవిత బీమాకి వర్తిస్తుందా అని. దానికి ఒక చిన్న సమాధానం కూడా చెప్పడం నా బాధ్యత. కరోనా అనేది జీవిత బీమా సంస్థలు కూడా కవర్ చేస్తాయి. కరోనా వల్ల ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి ఆ క్లెయిమ్ పరిష్కారం చేయకపోవటం అనేది ఉండదు. అది మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే కరోనా వచ్చింది కాబట్టి ఈ పాలసీలు క్రియేట్ చేయటం, లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంకొక వ్యాధులు ఏమన్నా రావచ్చు, దానికి అప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తారా అనేది ఏమీ కాదు. యాక్చువల్గా ఏంటంటే వాస్తవానికి ఈ రోజున మన బీమా సంస్థలు ఇస్తున్న ఏ ఆరోగ్య పాలసీ అయినా సరే మీకు కరోనాని పూర్తిగా కవర్ చేస్తుంది. అది దానికి ఏమీ దేర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ ఫర్ కరోనా. ఎవ్రీ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ కూడా కరోనాని పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. కరోనా వల్ల అయ్యే చికిత్సకి దానికి ఖర్చు పెట్టిన సొమ్ము పాలసీ పరిమితులకు లోబడి దానికి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత
ఆ వ్యక్తికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే దానికి సంబంధించిన ఖర్చులకి సంబంధించిన క్లెయిమ్స్ పరిష్కారం చేయడం కూడా పూర్తిగా జరుగుతుంది. అందులో నిర్వివాదాంశం. ఈ రోజున కరోనా వచ్చింది, కొన్ని సంవత్సరాల కిందట సార్స్ అని ఒక వ్యాధి వచ్చింది, అంతకుముందు మెర్స్ అని చెప్పి ఒక వ్యాధి వచ్చింది, అంతకుముందు ఎబోలా అనే ఒక వ్యాధి వచ్చింది, కొన్ని శతాబ్దాల కిందట స్పానిష్ ఫ్లూ అని చెప్పి ఒక వ్యాధి వచ్చింది. ఇలాంటివి వస్తూనే ఉంటాయి, రాకూడదని మనం ఆశిద్దాము. దురదృష్టవశాత్తు ఇలాంటివి ఎలాంటివి వచ్చినా సరే ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత అతని ఆరోగ్య అవసరాల నిమిత్తం ఎలాంటి ఖర్చు పెట్టుకున్నప్పటికీ పాలసీ పరిమితులకు లోబడి అతని యొక్క క్లెయిమ్ల పరిష్కారం అనేది జరుగుతుంది. అయితే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎందులో ఎనీ ఆర్థిక సంబంధమైన ప్రొడక్ట్స్లో నార్మల్గా కొన్ని మినహాయింపులు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన రవి గారు చెప్పినట్టుగా మొదటి 15 రోజులు లేదా మొదటి 30 రోజులు మీకు ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సకి అవసరమైన ఖర్చులు హాస్పిటలైజ్ అయితే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు క్లెయిమ్లు పరిష్కారం చేయకపోవటం అనేది దాన్ని ఏమంటారంటే ఇన్సూరెన్స్ పరిభాషలో మోరల్ హజార్డ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చిన వ్యక్తి ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ప్రతి కేసులోనూ ఉండదు. టైఫాయిడ్ వచ్చిన 2 రోజులకో 3 రోజులకో అతని యొక్క శారీరక వ్యవస్థను బట్టి అవసరాన్ని బట్టి 4 రోజులకో 5వ రోజునో ఎప్పుడో హాస్పిటలైజేషన్ అయ్యే సందర్భాలు మనం వింటూ ఉంటాం. అలాగే ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చిన వ్యక్తులు అందరూ పాలసీలు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ వ్యవస్థ మీకు అలాంటి యొక్క పాలసీలని అలాంటి వాళ్ళ యొక్క క్లెయిమ్ని పరిష్కారం చేసే స్థితిలో ఉండదు. ఇన్సూరెన్స్ బీమా అనేది ఏంటంటే ఇట్ ఈస్ దీన్ని ఏమంటారంటే ఒక కోఆపరేటివ్ ఎండీవర్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే సామాజిక బాధ్యతలో భాగంగా ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు అన్న వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అన్న కాన్సెప్ట్ లో భాగంగా ఏర్పాటు కాబడిన ఒక విధి విధానం ఇది. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ ఒక 100 మంది పాలసీదారులు ఒక 1000 రూపాయలు చొప్పున చెల్లిస్తూ 1 లక్ష రూపాయలు కూడబెట్టి ఒక సంస్థకి ఇస్తారు. ఆ 1 లక్ష రూపాయల్లో 100 మందికి మీకు ఆసుపత్రి చికిత్సకు అవసరమైన అవసరాలు రాకపోవచ్చు, రావు కూడా. అందులో ఒక 10 మందికి అవసరమైతే ఈ 100 మంది కట్టిన డబ్బుల్ని ఆ 10 మందికి అవసరం అందజేయటం అనేది బీమా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు మాకు పాలసీ కావాలని వెళ్తే ఏమవుతుంది, ఓన్లీ అలాంటి వాళ్ళే వెళ్తారు. ఎందుకంటే అవసరం ఉండదు కదా, పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నాకేం కాదులే అన్న ధోరణిలో ఎవరు తీసుకోరు పాలసీ. అందువల్ల ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడంలో భాగంగా అలాంటి కొన్ని విధి విధానాలని రూపకల్పన చేస్తారు. అదేంటంటే అలాంటివి యాక్చువల్గా ఈ బీమా అనే ఒక వ్యవస్థని మంచిగా లాభసాటి విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేందుకు చేసే రూపకల్పనలో భాగంగా ఇలాంటి విధి విధానాలు ఉంటాయి తప్ప ఎవరికో ఒక పాలసీ క్లెయిమ్ చెల్లించకుండా ఉండే ఉద్దేశంతో చేసేవి మాత్రం కాదు. ఓకే అండి, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు చిటికలో వచ్చేస్తానండి, మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రవి గారు అండ్ రమేష్ గారు. సో క్యాలెండర్లో మారుతూ ఉంటుంటాయి రోజులన్నీ కూడా. అలాగే రేపటి రోజు నిన్నవుతుంది, నిన్నటి రోజు మొన్నవుతుంది. ఒక గడిచిపోయిన సంఘటన ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది. చరిత్రలో ఏం జరిగింది, ఏం చెప్తుంది, ఈరోజు చరిత్రలో ఏంటో చూసేద్దాం.
गर्भनिरोधक गोलियां लेती हैं? हाँ, क्यों? गांव में बुआ जी कहती थी कि सर टकराने से सर पे सींग निकल आते हैं। या फिर फल का बीज खा लिया तो पेट में पेड़ उगेगा। और ये भी कहती होगी कि गर्भवती औरतों को नदी नहीं पार करनी चाहिए। यूं ही रह मत मानो, गोली की सच्चाई को जानो। नए जमाने की गर्भ निरोधक गोलियां हैं आसान, असरदार और भरोसेमंद। करोड़ों महिलाओं को गोली में विश्वास। బీమా పాలసీలు ఎన్ని ఉన్నా హెల్త్ పాలసీలని, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. మరి వీటి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేయండి. టీవీకి మాత్రం చాలా దూరంగా ఉండండి. మన స్టూడియోలో రమేష్ గారు అండ్ రవి గారు ఉన్నారు. IRDA నుంచి విచ్చేశారు అండ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు రమేష్ గారు. అలాగే రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు యునైటెడ్ ఇండియా నుంచి. మరి మీ సందేహాలు వెంటనే ఆన్సర్ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ లోపల, కాల్ వచ్చే లోపల. సో మీరు చెప్పండి, ఈ కరోనా సోకిన సమయంలో ఎటువంటి హాస్పిటల్కి వర్తిస్తుంది, ఏ హాస్పిటల్లో మనం చూయించుకోవచ్చు, అవి ఏ ప్లేసెస్లో ఉన్నాయి? ఇప్పుడు హాస్పిటల్స్ ప్రతి ప్లేస్లో, ప్రతి ఏరియాలో ఉన్నాయండి. ఇవన్నీ రిజిస్టర్డ్ హాస్పిటల్స్ అయి ఉండాలి. తర్వాత ఈ గవర్నమెంట్ కూడాను ఈ హాస్పిటల్స్తో పాటు, అంటే ఇప్పుడు అక్కడ స్థలం సరిపోక, లేకపోతే బెడ్స్ సరిపోక ఉన్న కొన్ని హాస్పిటల్స్ దానికి ఏం చేస్తున్నారంటే వేరే ఒక బిల్డింగ్ తీసుకోవడం, లేకపోతే ఒక స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని హాస్పిటల్స్ కింద కన్వర్ట్ చేసి ఇది హాస్పిటల్ ఫర్ కోవిడ్ అని చెప్పేసి నామినేట్ చేస్తున్నారు. అవి కూడా హాస్పిటల్ కింద మేము పరిగణిస్తాము. సో అక్కడ కూడాను ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ కోవిడ్ కి, హాస్పిటల్స్ తో పాటు. ఈ ఎనీ రిజిస్టర్డ్ హాస్పిటల్ ఎక్కడైనా సరే ఈ కోవిడ్ కి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, రిజిస్టర్డ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నామినేటెడ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడాను ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఒక సామాన్యమైన మానవుడు ఈ పాలసీస్ తీసుకునేటప్పుడు చాలా డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో పేపర్ డాక్యుమెంటేషన్, రకరకాల ఫార్మాలిటీస్ అని ఉంటాయి. ఇవి లేకుండా తక్కువ డాక్యుమెంటేషన్ ఉండి ఈజీగా ఈ పాలసీస్ ఏమైనా కొత్తగా ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా? దీనికంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మనం బీమా తీసుకోవటం అనేది మన యొక్క కుటుంబ యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రొటెక్ట్ చేసుకునేందుకు తీసుకునే ఒక పాలసీ. దానికి యాక్చువల్గా మీకు బీమా క్లెయిమ్ సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీకు పూర్తిగా వివాదరహితంగా క్లెయిమ్ పరిష్కారం కావాలి అంటే మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ముందుగా చెప్తున్న విషయాలు, ప్రపోజల్ ఫారంలో మీరు చెప్తున్న విషయాలు అనేవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. అవి దే ఆర్ గోయింగ్ టు బి ది ఫౌండేషన్ ఫర్ ది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అన్నమాట. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అవి మూలం. దాని ద్వారా మీకేంటంటే అతి తక్కువ ఇన్ఫర్మేషన్తో, అతి తక్కువ డాక్యుమెంటేషన్తో మీరు పాలసీ తీసుకునేందుకు కూడా పూర్తి సదుపాయాలు ఈ రోజున ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో మీరు పాలసీలు తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి. అలాగే మీరు ఆఫీసులకు వెళ్ళి ఒక డిక్లరేషన్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు పాలసీలు తీసుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఈ డాక్యుమెంటేషన్ అనేది పెద్ద అడ్డంకి కాదు యాక్చువల్గా. అదేంటంటే మీరు మీ గురించి తెలియపరిచే పూర్తి వివరాలు అనేది మాత్రమే ఒక ఫార్మాలిటీ అనేది కంపల్సరీ అవసరం. ఇది ఏంటంటే పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆ వ్యక్తి గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. అలా అని ఆ డాక్యుమెంటేషన్ పెద్ద అడ్డంకి కాదు, ప్రతిబంధకము కూడా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఆరోగ్యం పూర్తిగా అంతా బాగానే ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చేసి సబ్సిక్వెంట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి క్లెయిమ్ చేసిన సందర్భంలో ఏదో అంతకుముందు ఏదో ఒక హృద్రోగం వచ్చో, లేకపోతే ఏదో కిడ్నీ సంబంధమైన వ్యాధులు వచ్చో అలా జరిగినప్పుడు మీకేమవుతుందంటే వాస్తవాన్ని పూర్తిగా కప్పిపుచ్చి దాచి పాలసీ తీసుకున్న అది అభియోగం కింద వస్తుందన్నమాట. అందువల్ల అలాంటివి రాకుండా ఉండాలంటే ఏంటంటే మీరు పూర్తిగా అవగాహన చేసుకుని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటి, దానికి నేను చెప్పవలసిన సమాధానం ఏమిటి అనేది పూర్తి అవగాహన చేసుకుని, ఈవెన్ ఇప్పుడు మీరు రవి గారు చెప్పిన కరోనా కవచ పాలసీకైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా ఇన్సూరెన్స్ సంస్థ వాళ్ళకి చెప్పి మీరు తీసుకోవటం వల్ల
మీకు పూర్తి ప్రయోజనం అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఇన్సూరెన్స్ రంగంలో డాక్యుమెంటేషన్ అనేది అది అంత పెద్దగా ఏమీ ఉండదండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఒక ప్రపోజల్ ఫార్మ్ అనేది మీరు ఫిలప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది ఇస్తే సరిపోతుంది, అంతకు మించి ఏమీ అవసరం ఉండదు. ఓకే అండి, ఒక ఫోన్ కాల్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. హలో అండి, నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నమస్తే సార్, పద్మజ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పద్మజ గారు, రమేష్ గారితో మాట్లాడతాను. రమేష్ గారితో మాట్లాడండి. సార్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఎల్ఐసిలోనే ఈ రూల్స్ ఇవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అవన్నీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవన్నీ పాటించట్లేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూస్తే ఓన్లీ ఎల్ఐసిలోనే ఎక్కువ రేషియో కనిపిస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు పాటించకుండా చేసేస్తున్నారా అని ఒకటి సార్. రెండో క్వశ్చన్ ఏమో రూరల్ సెక్టార్ అసలు వాళ్ళు వెళ్ళట్లేదు సార్. అంత ఎల్ఐసీనే కనిపిస్తుంది కానీ రూరల్ లో అసలు వీళ్ళకి అలా మీ దగ్గర నుంచి లేవా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా మీ ప్రశ్న. అయితే ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎల్ఐసి అయితే ఏమిటి, వేరొక ప్రైవేట్ జీవిత బీమా సంస్థ అయితే ఏమిటి, ఏ బీమా సంస్థ అయినా సరే ప్రతి ఒక్క క్లెయిమ్ని ఆ పాలసీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఎలాంటి మీకు డిస్క్రిప్షన్ కానీ ఎలాంటి తేడాలు అనేది చేయడానికి ఏమీ లేదు. అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మీరు ఏదైతే చూస్తున్నారో అమ్మా, దాన్ని మనం ఒకసారి చూడాల్సింది ఏంటంటే, ఈ మ్యాథమెటికల్ ఫార్ములాలోకి చూస్తే కనుక డినామినేటర్ని న్యూమరేటర్ని చూస్తే ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ రిపోర్టెడ్, అంటే క్లెయిమ్స్ రిపోర్ట్ అయిన టోటల్ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య, అలాగే మొత్తం పాలసీల సంఖ్య, వీటి మీద మీరు దాన్ని విభాగించి చూసినప్పుడు మీకేమవుతుందంటే, పాలసీల సంఖ్య పెరిగిన కొద్దీ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ చేసిన పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే దాని యొక్క నిష్పత్తి కూడా మొత్తం పాలసీల సంఖ్య మీద కూడా పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మనకి ఎల్ఐసి అనేది 1956లో మన దేశంలో ఏర్పాటు చేయబడిన అతిపెద్ద సంస్థ. ఈ రోజున ప్రపంచంలోనే అది ఒక పెద్ద జీవిత బీమా సంస్థల్లో అది ఒకటి. కాబట్టి దానికి ఏంటంటే న్యాచురల్గానే దాని యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలానే ప్రైవేటు సంస్థలు క్లెయిమ్లు సెటిల్ చేయట్లేదు అనుకునేందుకు ఏమీ లేదు. అన్ని ప్రైవేటు సంస్థలు కూడా పూర్తిగా క్లెయిములు మన దాని ఏంటంటారు, ఈ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి విధి విధానాలకు అనుగుణంగా క్లెయిములు పరిష్కరించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఉంది. అలా ఇన్సూరెన్స్ కంపెనీలు అలా పరిష్కరిస్తున్నాయా లేదా అని చూసే అజమాయిషీ సంస్థ మా IRDA. దాన్ని కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాము. అలాగే సెటిల్ చేస్తున్నాయా లేదా అనేది క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కన్స్యూమర్ కోర్ట్స్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ వ్యవస్థని కానీ అవి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా వీటిని అన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎలాంటి లోపాలు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా పాలసీదారులకి అలాంటి ఇన్సూరెన్స్ సంస్థల మీద చర్య తీసుకోవడం అనేది ఇటు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, IRDAI కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి వ్యత్యాసము లేదు. అన్ని సంస్థలు ఒకే రకంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తాయి, పాలసీలను ఒకే రకంగా పరిష్కారం చేస్తాయి. ఇది మీకు IRDA ఇస్తున్న భరోసా. తర్వాత మీరు అడిగిన రెండవ క్వశ్చన్ ఏంటంటే, రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో బీమా సదుపాయాలు ప్రైవేటు సంస్థలు చేయట్లేదా అనేది. దానికి మనం IRDA ఏర్పాటు 1999లో జరిగింది. మనం 2000 సంవత్సరంలోనే రూరల్ అండ్ సోషల్ సెక్టార్ ఆబ్లిగేషన్స్ అని చెప్పి ప్రతి జీవిత బీమా సంస్థ ఖచ్చితంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏమిటి, సామాజిక వర్గాలకైతే ఏమిటి, వాళ్ళకు అందజేయాల్సిన బీమా పాలసీల విషయంలో కొన్ని రూల్స్ తేవడం జరిగింది. ఆ రూల్స్కి లోబడి ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాళ్ళ మొత్తం చేసిన పాలసీల సంఖ్యలో ఒక పర్సంటేజ్ భాగంగా వాళ్ళు రూరల్ ఏరియాలో అయితే ఏమిటి, వేరియస్ సామాజిక వర్గాల్లో అయితే ఏమిటి, వాళ్ళు పాలసీలు అందజేయాలి. వాళ్ళు అందజేస్తున్నారా లేదా అనే అజమాయిషీ పర్యవేక్షణ IRDAI నిరంతరం చేస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రూరల్ సెక్టార్కి అంటే గ్రామీణ ప్రాంతాలకి, అలాగే సోషల్ సెక్టార్కి అంటే వేరియస్ మన సామాజిక వర్గాలకి వాళ్ళు పాలసీలు అందజేస్తున్నారు. సో ఈ విషయంలో పూర్తిగా మీకు IRDAI ద్వారా భరోసా ఇవ్వటం జరుగుతోంది. సో మరొక ఫోన్ కాల్ ఉంది, వారితో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మీ పేరేంటి సార్? ఓకే, మీరు అడగవలసిన ప్రశ్న సూటిగా అడగవచ్చు సార్. ఇది హెల్త్ కార్డు ఉంది,
ఇన్ కేస్ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడైనా ఈ హెల్త్ కార్డు ఇప్పుడు ఇట్లేదంటే మేము ఎవరు కంప్లైంట్ చేస్తాం. సో హెల్త్ కార్డ్ అనేది ఉంది. సో హెల్త్ కార్డ్ అనేది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్తించేస్తుందా, ఎంతవరకు వర్తించేస్తుంది, కరోనా సమయంలో కూడా యూజ్ అవుతుందని? ఈ హెల్త్ కార్డ్స్ అంటే మీరు అడిగేది క్యాష్లెస్ సెటిల్మెంట్ గురించి అడుగుతున్నారండి మీరు. సో ఈ హెల్త్ కార్డు కనుక ఉంటే తప్పనిసరిగా కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చుకుంటారు, వైద్యం చేస్తారు. మీకు ఎలాంటి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏం అవసరం లేదు. మీరు ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ మా టీపీఏ మీకు ఇచ్చిన పాలసీలో మీ హెల్త్ కార్డు మీద టీపీఏ ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్ అథారిటీస్ తోటి మాట్లాడి మీకు అడ్మిషన్ ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు జస్టిఫికేషన్ ఎలా చేస్తారు? హెల్త్ కార్డ్ బిల్లింగ్ విషయంలో ఎలా యూజ్ అవుతుంది? బిల్లింగ్ విషయంలో కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఉన్నటువంటి సమ్ ఇన్సూర్డ్ ఏదైతే ఉందో పాలసీకి అనుగుణంగా ప్రతి పాలసీలో కొన్ని టర్మ్స్, కండిషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి లోపడి మొత్తం మీకు రావాల్సినటువంటి అమౌంట్ మొత్తం మీకు పే చేస్తారు. మీరు పే చేయాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు. అంటే మీరు ఈ అమౌంట్ మేము ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ పరిధిలోకి వస్తాయండి, ఇంతవరకు మేము పే చేస్తున్నాము, ఇది పాలసీ పరిధిలోకి రానివి ఏవైతే ఉంటాయో అవి మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు ఒక ఫోన్ కాల్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటండి? నా పేరు సాగర్ అండి. నా పేరు సో మీ ఫోన్ డిస్టర్బెన్స్గా ఉండిందండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టు దూరంగా వచ్చేసాయండి. మీరు అడగాల్సిన ప్రశ్న సూటిగా ఇక రమేష్ గారు, రవి గారు ఇద్దరు ఉన్నారు, వారితో మాట్లాడొచ్చు. మాట్లాడండి. టీవీ ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను రైల్వేలో పనిచేస్తున్నానండి. ఓకే. నేను రైల్వే ఎంప్లాయీ కింద నాకు మా రైల్వే హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్ అది చేసుకుంటారు ఫ్రీగా. మా మదర్ నా మీద డిపెండెంట్. అయితే నాకు పర్సనల్ గా నాకు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఏదైనా అనారోగ్య కారణం చేత నేను ట్రీట్మెంట్ తీసుకునే సందర్భాల్లో రైల్వే వాళ్ళు సర్టైన్ లిమిట్ దాకా మాకు ఇస్తారు. ఒకవేళ అంతకన్నా నాకు ఎక్కువ ఎక్స్పెండిచర్ హాస్పిటల్ బయట అయితే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే రైల్వే వాళ్ళు క్లెయిమ్ చేయడం మిగిలిన అమౌంట్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి క్లెయిమ్ చేసుకుంటా. ఓకే, నా డౌట్ నాది అర్థమైంది కదా సార్? సో అర్థమైంది రవి గారు? అవునండి, అర్థమైందండి. మీరు నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది, ఒక 6 లక్షల పాలసీ నాది. ఓకే సార్, నేను రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మా మదర్ కి ఏదైనా ఇచ్చిస్తే సో రైల్వే హాస్పిటల్స్ లో ఇన్సూరెన్స్ ఉంటుంది, తనకు వర్తిస్తుందా, తన మదర్కి వర్తిస్తుందా, మదర్కి యూజ్ చేసుకున్నట్టయితే తనకు కూడా వర్తిస్తుందా, ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు మీ రైల్వేస్ మీ డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్న పాలసీ కాకుండా మా ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకునే పాలసీ ఏమన్నా కనుక ఉంటే ఆ పాలసీలో కవరేజ్ ఎవరెవరికి ఉంది? మీ మదర్కి, మీకు, మీ కుటుంబానికి మొత్తం? మా కుటుంబం అందరికీ ఉంది సార్. నేను మా మదర్ కి ఏదైనా అనీజినెస్ కోసం నేను రైల్వే హాస్పిటల్ వెళ్ళాను. అదొక హాస్పిటల్ కి నన్ను రిఫర్ చేశారు. రమేష్ గారిని కూడా మాట వినంటే వింటున్నాను. సో రిఫర్ చేసినప్పుడు అక్కడ సర్టైన్ అమౌంట్ ఒక కొంత డబ్బు అవుతుంది, ఒక ఖర్చు అవుతుంది. దాంట్లో నాకు ఒక సర్టైన్ మాత్రమే మాకు క్లెయిమో లేకపోతే కవరేజో లేకపోతే మా రైల్వే హాస్పిటల్ ద్వారా పర్మిషనో లేకపోతే దానికి ఉందనుకుంటుంది. ఒక స్థాయి డబ్బులు దాటితే రైల్వే హాస్పిటల్లో లేదనుకోండి, హలో, అప్పుడు నాకు ఈ ఇన్సూరెన్స్ పాలసీలో నాకున్న 5 లక్షలు 6 లక్షల కవరేజ్ నేను రెండింటిని క్లబ్ చేసుకోవచ్చా? అంటే నేను ఆ రైల్వే హాస్పిటల్ రైల్వే రిఫరల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ దీన్ని రెండింటినీ క్లబ్ చేసుకోవచ్చా? దీనికి సమాధానం మీకు నేను చెప్తానండి. మీరు మీ సొంత డబ్బులు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీరు అలా ఖర్చు పెట్టి చికిత్స తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు ఉన్న పాలసీ ద్వారా ఆ బీమా సదుపాయం అనేది మీరు పూర్తిగా పొందవచ్చు. బీమా పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి మీరు పూర్తిగా పొందవచ్చు. మీకు రైల్వే హాస్పిటల్లో కొంతమేర చికిత్స తీసుకుని ఆ చికిత్స సరిపోక ఇంకా మరికొంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరమయ్యి మీరు మరొక ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మీరు డబ్బులు ఖర్చు పెడితే మీ యొక్క డబ్బులని ఆ బీమా సంస్థ ద్వారా మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు అలాంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
ఆ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అనేది, అంటే నగదు రహిత చికిత్స అవసరం మీకు అయితే ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు కలగజేస్తారు. ఇందులో మీరు పూర్తి భరోసా ఉంటుంది. మీకు ఇందులో నిర్వివాదాంశం, మీకు ఎలాంటి చికిత్స అవసరమైనా సరే మీకు అవసరం అనిపించినా, ప్రైవేట్ హాస్పిటల్లో మీకు అవసరం అనిపించి చేరాలనిపించినా సరే దానికి సంబంధించిన ఖర్చులు బీమా సంస్థ వాళ్ళు పూర్తిగా చెల్లిస్తారు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి. అది కాకుండా మీరు అడిగిన ప్రశ్న కాకుండా ఇంకొక కొంచెం నేను కూడా మరొక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్న మన ప్రేక్షకులకు ఉపయోగార్థము. కొంతమంది రైల్వే హాస్పిటల్లో మీకు ఉంది కాబట్టి మీరు అందులో అడిగారు ట్రీట్మెంట్. కొంతమంది ఏంటంటే ఒక 2-3 ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఒకటి కన్నా ఎక్కువ పాలసీలు తీసుకుంటారు, మల్టిపుల్ పాలసీస్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఏ కంపెనీ ద్వారా చికిత్స యొక్క సొమ్ము వాపసు తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీ ద్వారా మీరు ఖర్చు పెట్టినంత డబ్బుల వరకు దాన్ని ఆ క్లెయిమ్ పరిష్కారం చేసుకునేందుకు మీకు పూర్తి అధికారం ఉంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా, ఏ బీమా సంస్థ కూడా మీరు అలా చేసుకోవడానికి వీలు లేదు. ఆ కంపెనీ దగ్గరికి మీరు ముందర పాలసీ తీసుకున్నారు, మీరు అక్కడికి ముందర వెళ్ళండి అని చెప్పేందుకు వాళ్ళకి లేదు. మీరు ఏ కంపెనీ పాలసీ ద్వారా మీరు చికిత్సకు సంబంధించిన సదుపాయం పొందాలి అనుకుంటున్నారనేది పాలసీదారుల యొక్క పూర్తి హక్కు. మీరు తీసుకున్న పాలసీ గురించి పూర్తి అవగాహన పెంచుకుని దానికి అనుగుణంగా మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అయినా సరే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది మీరు పొందవచ్చు. ఓకే, మన షోలో ఇంకొన్ని విషయాలు మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటానండి. మన షోలో చిన్న విరామం. भैया जी सारी तैयारी कर ली अपने गोपाल की शादी की, लच्छू सब संभाल रहा है। भैया जी जूते आ गए हैं, शेरवानी फिट करा लिया है। वहाँ बात की भैया जी ऐसी बातों में मर्दों का क्या काम। वाह, जब बहू आएगी तुझे पूछेगी बुड़बक कि परिवार नियोजन का कौन सा तरीका अपनाना है तो क्या कहेगा, लच्छू संभाल रहा है। सिर्फ शादी नहीं, शादी के बाद की समझदारी की तैयारी करो। विवाह के साथ परिवार नियोजन की जिम्मेदारी में भी बंध रहा है इंडिया। फोन करें और परिवार नियोजन से जुड़ी सब जानकारी पाएं। जोड़ी जिम्मेदार, जो प्लान करे परिवार। తిరిగి స్వాగతం. మరి కరోనా విషయంలో చాలా రకాల పాలసీలు వచ్చేస్తున్నాయని వింటుంటారు. కొన్ని పాలసీలు మాత్రం ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని పాలసీలు అసలు నమ్మాలా నమ్మకూడదని ఉంటుంది. నిన్న పేపర్లో చూసుకున్నట్టయితే ముందుగానే డబ్బులు పే చేయాలి, పాలసీలు తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక రకమైన విషయం తెలిసింది. జనాలకి అవేర్నెస్ పోయి తర్వాత ప్యానింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం గురించి చెప్పండి. దురదృష్టవశాత్తు కొన్ని వార్తలు మనం వింటున్నామండి. అది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఏ ఆసుపత్రి కూడా బీమాకి సంబంధించిన పాలసీదారులకు ఎవరికి కూడా వాళ్ళు చికిత్సని నిరాకరించకూడదు అనేది ఒక నిబంధనను కూడా ఈ మధ్యన క్లారిఫికేషన్ తీసుకొచ్చారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా అలాంటి విషయాలు ఆసుపత్రుల్లో ఎదురైతే ఎలాంటి విషయాలు తీసుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మన పేషెంట్స్ పాలసీదారులు అనేది కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటం, ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వటం, కంప్లైంట్స్ లాడ్జ్ చేసేందుకు ఇది చేయటం అనేది కూడా మనకు చెప్పారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేకుండా చికిత్స అందించలేని పరిస్థితి ఒకటి. బెడ్స్ ఉండి మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, క్యాష్లెస్ నగదు రహిత చికిత్స చేసే అవకాశం ఉన్నా అది చేయకుండా డబ్బులు కట్టాలి అనే నిబంధన కొత్తగా పెట్టడం అనేది ఒకటి. అలాంటిది మాత్రం ఆసుపత్రిలో చేయడానికి వీల్లేదు. ప్రతి ఆసుపత్రి కూడా ఇన్సూరెన్స్ సంస్థలతో నగదు రహిత చికిత్స మేము చేస్తామని వాళ్ళు ఎలాంటి అగ్రిమెంట్కి వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ ఆ అంగీకారానికి లోబడి ఆ నగదు రహిత చికిత్స అనేది క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది పూర్తిగా పాలసీదారులకి అందించాల్సిన బాధ్యత, అందించాల్సిన అవసరం పూర్తిగా ఉంది ఆసుపత్రుల మీద. అలాగే పాలసీదారులకు కూడా అలాంటి నగదు రహిత చికిత్స తీసుకోవడం అనేది అది వాళ్ళ యొక్క హక్కు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా అవసరమైనప్పుడు ఇలాంటి సామాజిక పరిస్థితి ఉత్పన్నం కాకూడదని మనం అందరం భావిద్దాము. ఇది ఉత్పన్నం అయింది కాబట్టి ఇలాంటి అవసరం ఏ పాలసీదారుడికి ఎలాంటి అవసరం అయినప్పటికీ వాళ్ళు ఆ పాలసీ నిబంధనలకు లోబడి ఏ ఆసుపత్రి నుంచి అయినా సరే చికిత్స తీసుకోవచ్చు. ఆసుపత్రులు ఇందులో 2 రకాలండి. ఒకటాన్ని ఏంటంటే ఈ నగదు రహిత చికిత్స అందజేసేందుకు అంగీకారం తెలియబడిన ఆసుపత్రులు, వాటిని నెట్వర్క్ ప్రొవైడర్స్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఒక విభాగం.
రెండవ విభాగం ఏంటంటే మామూలు ఆసుపత్రులు, దే ఆర్ ఆల్సో హాస్పిటల్స్, వాళ్ళు కూడా అవి కూడా ఆసుపత్రులు. అయితే వాళ్ళు నగదు రహిత చికిత్సకు ముందర నుంచి ఒప్పుకుని ఉండకపోవచ్చు వేరే కారణాల వలన. సో అలాంటి హాస్పిటల్స్లో అయితే కనుక నగదు రహిత చికిత్స అందజేయటం అనేది జరగదు. అలాంటి చోట్ల ముందర పాలసీదారులు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి బిల్లు పే చేసి ఆ బిల్లుల్ని మనం బీమా సంస్థకి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మరొక ఫోన్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటండి? సార్ నా పేరు అశోక్ కుమార్ సార్, హైదరాబాద్. సో మీరు అడగవలసిన ప్రశ్న సూటిగా అడిగేసేయండి. సార్ నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాను. అయితే నాకు ఇటీవల ఏమైందంటే టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ అంటే అవుట్ సైడ్ చేసుకున్న టెస్ట్ లో ద్వారా నాకు టైఫాయిడ్ అనే 1:150 అని వచ్చింది. అయితే నాకు కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నాది హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయిపోయిందని చెప్పినారు. అయితే దానికి నేను 37,000 పే చేసి వచ్చేసినాను. అయితే ఈ అవుట్ సైడ్ టైం చేసినటువంటి ఈ టెస్ట్ పనికిరావా ఇన్సూరెన్స్ కి? ఓకే, అదే మీరు అడుగుతున్నా. మీరు ఇందాక చెప్పారు ఆల్మోస్ట్ ఏంటంటే ముందుకు క్లెయిమ్ చేసేసుకొని తర్వాత ఆ బిల్స్ అని సబ్మిట్ చేసుకొని చేయొచ్చు అని చెప్పారు కదా. అంటే ప్రీ ఆథరైజేషన్ చేసుకున్న తర్వాతనే బెడ్ పే చేశారు సార్ నాకు. అంటే ప్రీ ఆథరైజేషన్ అయిన తర్వాతనే నాకు బెడ్ అలౌట్ చేశారు, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, అడ్మిట్ అయిపోయాను. సో వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ బిల్ పే చేశాడు. ఆ బిల్ వచ్చిన బిల్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు పాలసీ ద్వారా? మీకు ఒకవేళ మీ యొక్క కంపెనీ ఏదన్నా కారణాల చేత వాళ్ళు మీకు బీమాని సదుపాయాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తే కనుక, అంటే వాళ్ళు చెల్లించమని చెప్పి మీకు కబురు పంపిస్తే కనుక మీరు దాని మీద వాళ్ళకి ఈ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ఆఫీసర్ అని చెప్పి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఈ వివాదాలని పరిష్కారం చేసేందుకు ఒక అధికారి నియమించబడతాడు. ఆ అధికారికి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీకు సంతృప్తికరంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఇందాకట నేను చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని చెప్పి ఒక సంస్థని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అనేది కూడా వాళ్ళు ఈ నాన్ జ్యుడిషియల్ బాడీస్ అలాంటివి. ఆ నాన్ జ్యుడిషియల్ బాడీస్ కూడా మీకు పైసా ఖర్చు అవసరం లేకుండా మీ యొక్క క్లెయిమ్ యొక్క వివాదాన్ని మీ రెండు పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ విని వాళ్ళు పరిష్కారం చేస్తారు. మీకు పూర్తి పరిష్కారం ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ద్వారా పూర్తిగా లభిస్తుంది. మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ విధి విధానాలకి లోబడి చికిత్సకి ఖర్చు పెట్టిన ప్రతి పైసా సొమ్ముని కూడా పాలసీ దారుడికి అందజేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు అలా అందజేస్తున్నారు. ఏదన్నా కారణం చేత వాళ్ళు అందజేయలేకపోతే కనుక అది బహుశా ఈ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి అయి ఉండే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో మనకి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ద్వారా కానీ మన కంపెనీ వివాదాల పరిష్కారం చేసేందుకు నియమించబడిన అధికారి ద్వారా కానీ మీకు పూర్తి న్యాయం చేకూరుతుందని నేను మీకు భరోసా కల్పిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు అడగవలసిన ప్రశ్న ఏంటో చెప్పండి. అదే 2002లో నేను ఎల్ఐసి ఏజెంట్ నుంచి కొనసాగుతున్నాను సార్. అయితే అనివార్య కారణం వల్ల ఒక 4-5 years నుంచి నేను బిజినెస్ చేయలేకపోతున్నా, టర్మినేట్ అయింది సార్. ఓకే. మళ్ళీ బిజినెస్ చేద్దామని ఆఫీస్ కు వెళ్తూ మేనేజర్ గారు ఏమంటున్నారంటే మాకు అంటే మీ కోడింగ్ మీద బిజినెస్ చేయడానికి కొత్తగా లేదు, ఒకవేళ బిజినెస్ చేస్తే చూసిన ఇతర కింద కమిషన్ అంతా కమిషన్ రాదు, మళ్ళీ వేరే ఆయన ఎల్ఐసి ఏజెంట్ కు కొన్నాళ్ళు పనిచేశారు, తర్వాత వాళ్ళు అనివార్య కారణంలో మానేశారు, తర్వాత వాళ్ళు రీజాయిన్ అవుతాం అని అంటే అది ఆ కోడ్ నెంబర్తో ఐడి నెంబర్తో జాయిన్ అవడానికి లేదు, నీకు కమిషన్ అనేది రాదు అని చెప్తున్నారు. దీనికి నిజమా వస్తుందా రాదా అనేది వాళ్ళ సమస్య. అంటే ఒక జీవిత బీమా సంస్థలో ఏజెంట్గా పని చేయటానికి ఆ జీవిత బీమా సంస్థ ఏర్పాటు చేసిన విధి విధానాలకు అనుగుణంగా బీమా సంస్థ యొక్క ఏజెంట్గా ఆ బీమా సంస్థకి మాత్రమే వాళ్ళు మళ్ళా తిరిగి అపాయింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల గురించి వాళ్ళు ఆ జీవిత బీమా సంస్థ యొక్క పై కార్యాలయంలో సంప్రదించవలసిన అవసరం ఉంటుందండి. సరే, ఇంకొన్ని విషయాలు మాట్లాడడం చిన్న బ్రేక్ తీసుకుందాం. మన షోలో చిన్న విరామం.
सुनो। हाँ, अभी गाड़ी बुलाता हूँ। हेलो ममता वाहन, एड्रेस लिखो और गाड़ी भेज दो। क्या कर रही हो तुम? अब तक तैयार नहीं हुई? तैयार तो हूँ मैं माँ बनने के लिए, और फिर से तुम्हारी दुल्हन बनने के लिए भी। डॉक्टर, पिछली बार आप वो प्रसव पश्चात का बोल रहे थे। प्रसव पश्चात IUCD यानी PPIUCD डिलीवरी के तुरंत बाद अपनाने से आप बच्चों के बीच 3 साल का अंतर रख सकते हैं। सुरक्षित और भरोसेमंद। इससे आपको मिले बच्चे और पति को प्यार करने की पूरी आजादी। प्रसव पश्चात IUCD अपनाओ और दोनों रिश्ते निभाओ। వెల్కమ్ బ్యాక్ రవి గారు. అండ్ కరోనా సమయంలో బోర్డుని కొత్త బీమాలు ప్రవేశపెడుతూ ఉన్నారు. మరి ఇందాక మీరు చెప్పారు కరోనా కవచ్ అని, ఆరోగ్య బీమా అని, తర్వాత ఆరోగ్య రక్షక అని కొత్త వస్తున్నాయి కదా. సో ఈ బీమాల గురించి ఎలా ఎంత పాలసీ ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళ వరకు ఈ వర్తించేస్తుంది, ఈ పాలసీ ఎంతవరకు చేరొచ్చు, ఈ పాలసీ కన్నా ఎక్కువ బిల్ అయిందని కూడా అప్పుడు ఏం చేస్తారు? ఆరోగ్య బీమా పాలసీలు ఇటీవల వచ్చినటువంటి ఒక పాలసీ ఉంటుందండి, కరోనా కవచ్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. ఈ కరోనా కవచ్ అనేది ఓన్లీ ఆ కరోనా డిసీజ్కి మాత్రమే కవరేజ్ ఉంటుంది. మ్యాక్సిమం 5 lakhs మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అంటే కరోనా తగ్గిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత ఇది మళ్ళీ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది, పొడిగించే అవకాశం ఏమైనా ఉంటుందా? పొడిగించే అవకాశం లేదండి. ఇది నాన్ రెన్యూబుల్ పాలసీ, సింగిల్ టైం పాలసీ. సపోజ్ ఇప్పుడు ఈ పాలసీ 3 రకాలుగా తీసుకోవచ్చు, అంటే 3 పీరియడ్స్కి తీసుకోవచ్చు. ఒకటి 3.5 నెలలకి, ఇంకొకటి 6.5 నెలలకి, ఇంకొకటి 9.5 నెలలకి. ఒక పాలసీ 9.5 నెలలకు తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని రెన్యూ చేయమని చెప్పేసి వచ్చారనుకోండి, ఇది రెన్యూబుల్ పాలసీ కాదు కాబట్టి మళ్ళీ ఇంకొక ఫ్రెష్ పాలసీ తీసుకోవాలి. అట్లానే 3.5 నెలలకు తీసుకున్న పాలసీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ప్రపోజల్ ఇచ్చేసి ఇంకొక ఫ్రెష్ పాలసీ తీసుకోవాలి. అంతా చెప్తే ఇది రెన్యూవల్ పాలసీ కాదు. ఇది లెస్ దాన్ 1 year, అంటే 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలలకి ఇస్తారన్నమాట. ఇందాక నేను చెప్పినటువంటి కండిషన్స్ అనేది దీనికి వర్తిస్తాయి. ఇది 15 రోజులు వెయిటింగ్ పీరియడ్, ఇవన్నీ కూడాను దీనికి వర్తిస్తాయి. అది కాకుండా యాన్యువల్ పాలసీలు కూడా ఉన్నాయి. సో ఆరోగ్య సంజీవని అని చెప్పేసి రీసెంట్గా అది రిలీజ్ చేయడం జరిగింది, మార్కెట్లోకి రావడం జరిగింది. అది ఇప్పుడు దీనిలా కాకుండా దానికి వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ కూడాను, అంటే అన్ని డిసీజులు కవర్ అవుతాయి అందులో. అంటే ఎక్సెప్షన్స్ కాకుండా కొన్ని పాలసీ ఆ పరిధులకు లోబడి, ఆ కండిషన్స్కి లోబడి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాకుండా అన్ని డిసీజ్కి ఆ కవరేజ్ ఉంటుంది. అది ఇప్పుడు దానికి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ 30 days. ఆ తర్వాత దీనికి అంటే డిసీజ్ వచ్చే ముందు ఏం చేస్తారు, ఓపీడీ అవుట్ పేషెంట్ ఏదైనా ముందు టెస్ట్లు తీసుకుంటారు. ఒక 30 days వరకు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంటు తర్వాత హాస్పిటలైజేషన్ 30 days తర్వాత హాస్పిటలైజేషన్ అయితే కనుక ఆ హాస్పిటలైజేషన్ ఛార్జెస్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 60 days వరకు కూడాను మళ్ళీ ట్రీట్మెంట్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక 10 daysకు వచ్చేసి ఒకసారి టెస్ట్ చేయించుకోమంటూ ఉంటారు, మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ వేరే టెస్టులు చేస్తూ ఉంటారు. అలాంటి ఛార్జెస్ 60 days వరకు కవరేజ్ ఈ పాలసీలో ఉంటాయండి. ఇది మంచి పాలసీ, ఇది ఆరోగ్య సంజీవని అనేది. తర్వాత ఇది ఫ్యామిలీకి కూడా ఇచ్చేసేయచ్చు. ఇది అంటే ఫ్యామిలీలో అందరూ కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఇది అంటే ఈ పాలసీ దానికి ఎంత ఏజ్ ఉంటే? 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంట్రీ ఏజ్. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. నాకు ఒక చిన్న సందేహం అండి రమేష్ గారు, అంటే పాలసీదారు 65 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పాలసీలు అవసరం లేదా? వాళ్ళకి ఎందుకని వాళ్ళకి అర్హత ఉండదు అంటారు? అంటే యాక్చువల్గానండి ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఈ ఆరోగ్యం బీమా కానీ జీవిత బీమా కానీ అవసరం అనేది ఒక స్పెసిఫిక్ వయసులో నార్మల్గా ఉంటుంది. జీవిత బీమా అనేది అవసరం ఏంటంటే మనం యాక్టివ్గా సంపాదించుకునే రోజుల్లో జీవిత బీమా యొక్క అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని సంపాదన ఆగిపోతే అతని మీద ఆధారపడ్డ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి అది ఉంటుంది. అదే ఆ వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి ఎలాగో సంపాదన ఉండదు కాబట్టి అతని మీద ఆధారపడిన వాళ్ళకి ఎలాగో అవసరం ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది అనేది ఒక సిద్ధాంతం. అంటే హెల్త్ పరంగా ఏంటంటే ఇందులో
ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య బీమా అవసరం అనేది జీవితాంతం కూడా ఉంటుంది, రైట్ ఫ్రమ్ చైల్డ్ టు టిల్ ది ఏజ్ 100. సో అయితే ఏంటంటే మీకు ఒక వయసు పెరుగుతున్న కొద్దీ మీ యొక్క ఆరోగ్య సమస్యలు వల్ల మీకు వచ్చే ఇబ్బందులు ఎక్కువ, ఆరోగ్య సమస్యలు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజెస్లో మీకు పాలసీ అందించడం అనేది బీమా సంస్థలకి కష్టమైపోతుంది. ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా బాగా వాళ్ళు యుక్త వయసులో ఉండగా పాలసీ తీసుకునేందుకు ముందుకు రారు, అందరూ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత పాలసీ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఏంటంటే ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి నష్టం ఉండదు కదా అని ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వృద్ధులు ఒక్కటే పాలసీలు కొంటూ ఉంటారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పూల్ చేయడం అనేది, పూలింగ్ కాన్సెప్ట్ ఉంది చూసారు, ఇందాక నేను చెప్పింది 1 for all for one అనే కాన్సెప్ట్, ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు అనే కాన్సెప్ట్ అందులో మీకు డిఫీట్ చేయబడుతుంది. కాబట్టి అది ప్రాక్టికల్గా కష్టం, అది థియరీ అంటే సిద్ధాంతానికి వ్యతిరేకం. అయితే ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆరోగ్య సంజీవిని అనే పాలసీ కానీ ఏ పాలసీ అయినా సరే మీరు ఒకసారి ఒక పాలసీ తీసుకుంటే మీకు జీవితాంతం కూడా లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ అనేది IRDA వాళ్ళు నిర్దేశించిన ఒక విధి, అది ఒక కండిషన్. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రెన్యువల్ చేయను అనడానికి వీల్లేదు. ఈవెన్ ఇఫ్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ కంటిన్యూస్గా ఏదో క్యాన్సర్ లాంటి దురదృష్టవశాత్తు ఏదైనా ఆరోగ్య ఖర్చులు రెగ్యులర్గా చేసుకుంటున్నప్పటికీ, ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నాడు ఒక వ్యక్తి, ఒక క్యాన్సర్కి అవసరమయ్యే ఒక 5 లక్షలు ఖర్చు అయిపోయింది ఈ ఏడాది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ ప్రీమియం నేను కట్టించుకోను, నీకు పాలసీ రెన్యూ చేయను, నువ్వు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు అయ్యావు అంటానికి వీల్లేదు. అంటే ఒకసారి పాలసీ తీసుకుంటే మరణానంతరము లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ అనేది ఒక ప్రవేశపెట్టిన ఒక విధానం. ఇది అన్ని ఆరోగ్య పాలసీలకి ఉంది. ఈ కరోనా కవచ్ అనే పాలసీ ఏంటంటేనండి, ఇది ఓన్లీ ఈ పర్టిక్యులర్ పాండమిక్ కి, ఈ మహమ్మారికి మాత్రమే నిర్దేశించబడిన ఒక పాలసీ. కాబట్టి మన అదృష్టం కొద్దీ మనం భావిద్దాము, ఈ కరోనా అనేది ఈ మానవాళి నుంచి అతి తొందరగా విముక్తి పక్కకు వెళ్ళిపోతుందని భావిద్దాం. కాబట్టి ఈ కరోనా కవచ్ యొక్క పాలసీ ప్రజలకు అవసరం ఉండదు ఫ్యూచర్లో, అందువల్ల దీనికి లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ అనేది లేదు. అది ఒకటి. రెండు ఏంటంటే మీకు ఆరోగ్య పాలసీలు అన్నీ కూడా లాంగ్ టర్మ్ పాలసీస్, అంటే వాటి యొక్క ఆ వ్యవధి, కాల పరిమితి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉండే అవకాశం ఉంది. ఇది ఈ కరోనా కవచ్ పాలసీ అనేది అది కాదు, ఇది స్వల్పకాలిక వ్యవధితో కూడిన పాలసీ, టెంపరరీ పాలసీ. మరొక ఫోన్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటండి? నేను రజనీకాంత్ మాట్లాడుతాను, హైదరాబాద్ నుంచి. ఓకే, నా ప్రశ్న ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకుంటే 24 హాస్పిటల్లో ఉండాలి కంపల్సరీ, లేదా ఓపీడీ కవర్ అవుతుందా? ఓకే, సో మీరు చెప్పండి. మీరు తీసుకున్న పాలసీని బట్టి ఉంటుందండి. హాస్పిటలైజేషన్ ఏంటంటే ఓపీడీ కవర్ కూడా కవర్ చేసే పాలసీలు కూడా ఉన్నాయి. అయితే చాలా ఆరోగ్య బీమా పాలసీలలో మీకు ఓపీడీ కవరేజ్ ఉండదు. ఈ హాస్పిటలైజేషన్ అవసరమైన చోట మాత్రమే, అంటే 24 గంటలు కంటిన్యూస్ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం వచ్చిన సందర్భాలలో మాత్రమే ఈ ఆరోగ్య బీమా ద్వారా సదుపాయం పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందులో 24 గంటల పాటు కంటిన్యూస్గా అవసరం లేకపోయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ కంటికి శుక్లాల ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్, ఇలాంటివి ఒక 8 గంటల్లో ఇంటికి పంపించేస్తారు. అలాగే అపెండిసైటిస్ ఒక 8 నుంచి ఒక 12 గంటల్లో ఇంటికి పంపించేసే అవకాశం ఉన్నాయి. ఇలాంటివి కూడా ఇన్సూరెన్స్ సంస్థలు క్లెయిమ్స్ని పరిష్కారం చేస్తాయి. అంటే కంటికి, పంటికి, మెదడుకి సంబంధించిన బీమాలు కూడా సపరేట్గా ఉన్నాయి అంటారా, వీటికి లేవంటారా? అంటే దీనికి సంబంధించి మీకు కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే ఆరోగ్య బీమా గురించి అవగాహన అనేది పెంచుకోవాలి. దానికి ఏంటంటే ఇప్పుడు కంటికి, పంటికి, మెదడుకి వీటికి బీమా అనేది లేకపోవడం అనేది లేదు. అయితే మీరు తీసుకుంటున్న చికిత్స విధానం ఏమిటి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంటికి ఓపీడీకి వెళ్ళారనుకోండి, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కింద వెళ్ళారనుకోండి, అది బీమా సంస్థలు దానికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు కాబట్టి, ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అది కవర్ అవ్వవు. అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండి వాళ్ళు కంటిన్యూ చేస్తుంటేనే బీమా వర్తిస్తుంది. అలా కాకుండా మీరు ఏదన్నా ఒక యాక్సిడెంట్ ద్వారా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా డెంటల్ సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, అలాంటివి కూడా మీకు కొన్ని పాలసీల్లో పూర్తిగా కవర్ అవుతాయి. అందువల్ల ఏంటంటే ఆరోగ్య బీమాలో సామాన్యంగా కవర్ కానిది ఏమీ ఉండదు.
ఏది కవర్ అవుతాయి ఏది కవర్ అనేది పూర్తిగా ముందరగా బీమాదారుడికి పాలసీ కాంట్రాక్ట్ ద్వారా తెలియపరుస్తారు. దాన్ని ఒకవేళ అతనికి నచ్చకపోతే, అతనికి కానీ ఆమెకు కానీ నచ్చకపోతే ఆ పాలసీని వెనక్కి వాపసు ఇచ్చేసి కట్టిన ప్రీమియంని మళ్ళీ వెనక్కి తీసుకునే సదుపాయం కూడా మన IRDA వాళ్ళు ప్రవేశపెట్టారు. దాన్ని ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. సో ఇప్పుడు యునైటెడ్ ఇండియా తర్వాత ఇంకా చాలా వరకు పాలసీలు ఉన్నాయి కదా, ఈ పాలసీలన్నీ కూడా IRDA అనుబంధ సంస్థగా పనిచేస్తాయా? IRDA పాలసీని క్రియేట్ చేసినప్పుడు ఆ పాలసీని ఎలా అప్రూవల్ చేస్తారు? IRDA అనేది మీకు చెప్పినట్టుగా ఇది ఒక విధి నిర్ణయాలని మామూలుగా నోటిఫై చేసే ఒక సంస్థ అండి. మేము ఇచ్చిన పాలసీ డెసిషన్స్ బేసిస్ మీద ఈ ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తాయి. అలాగే ప్రొడక్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ వ్యాధులకి ఎలా కవర్ చేయాలి అనేది ఇన్సూరెన్స్ సంస్థలు వాళ్ళు కవర్ చేస్తున్న ఒక మార్కెట్ సెగ్మెంట్ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళు పాలసీలని కానీ ప్రొడక్ట్స్ని కానీ డిజైన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, అవి ఏంటంటే క్యాన్సర్ కేర్ ప్రొడక్ట్స్. దే ఓన్లీ కవర్ క్యాన్సర్, అవి క్యాన్సర్ని మాత్రమే కవర్ చేస్తాయి. ఆ క్యాన్సర్ కేర్ ప్రోడక్ట్ తీసుకున్న వ్యక్తి కింద చెప్పినట్టుగా ఎవరికైనా టైఫాయిడ్ వచ్చి వెళ్ళారనుకోండి, ఆ ప్రోడక్ట్ కవర్ చేయదు. చాలా వరకు కూడా వేరే వేరే దేశాలలో కూడా మనిషిలో ఉన్న పార్ట్కి కూడా బీమా అనేవి ఉన్నాయి అంటూ ఉంటారు కదా, మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి అవి. అది తక్కువగా, ఇది ఏమీ లేదండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సమాధానం, ఇది ఒక ఎవల్యూషన్. ఇది మన యొక్క పురోగతిని బట్టి, మనం సాధించిన పురోగతిని బట్టి మీకు ఇలాంటివి ఉంటాయి. మీరు పూర్వకాలంలో మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ బహుశా ఇన్ని డెంటల్ కేర్ హాస్పిటల్స్ చూసి ఉండం. మొత్తం ఊరు మొత్తం మీద ఏదన్నా ఒక డెంటిస్ట్ ఉన్నా, లేకపోతే ఈవెన్ MBBS ప్రాక్టీషనరే డెంటల్ చికిత్స కూడా చేస్తూ ఉండేవారు, ఈ దంతాలకు సంబంధించిన చికిత్స కూడా. అయితే ఏంటంటే మనం సాధించిన పురోగతిని బట్టి, మనకు వచ్చే ట్రీట్మెంట్ ఫెసిలిటీని బట్టి, మనకు అవసరమైన ట్రీట్మెంట్ చికిత్సా విధానాన్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ సంస్థలు వాళ్ళ యొక్క పాలసీస్ని డిజైన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ రోజున క్యాన్సర్కి ఒక పాలసీ ఉంది, డయాబెటీస్కి ఒక పాలసీ, కొన్ని పాలసీలు క్రియేట్ చేస్తున్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి స్పెసిఫిక్గా ఇందాక మీరు అడిగిన సమాధానంలో బహుశా అదేమన్నా ఈయన కానీ నేను కానీ మిస్ అయి ఉంటాము ఒక సమాధానం. ఈవెన్ 75 సంవత్సరాల వయసు వచ్చే వాళ్ళకు కూడా, సీనియర్ సిటిజన్స్కి కూడా కొన్ని పాలసీలు క్రియేట్ చేశారు మన బీమా సంస్థలు. సో వీటి యొక్క మన ఈ టార్గెటెడ్ మార్కెట్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క అవసరాలకి అందించే జైల్లో భాగంగా వీళ్ళు మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ ద్వారా పాలసీదారులకు పూర్తి న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళు ఎలాంటి ఏదన్నా అందులో లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా, అలాంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే కనుక ప్రొడక్ట్ డిజైన్ చేసే సమయంలో మనం ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మరింత మెరుగైన పాలసీ డిజైన్ని ప్రవేశపెట్టేలాగా IRDA అనేది నిరంతరం మా యొక్క ఫంక్షన్స్లో భాగంగా మేము కూడా చేస్తూ ఉంటామండి. సో ఈ బీమా సంస్థలు అనేవి అంటే ప్రజల్లో, సామాన్యమైన ప్రజల్లో కావచ్చు, మధ్యతరగతి ప్రజల్లో కావచ్చు, అందరికీ కూడా అవేర్నెస్ చేసే ప్రయత్నంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా అవగాహన చేస్తూ ఉన్నారు? ఈ ప్రజలు ఇప్పటికే అవగాహన వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా కవచ్ తీసుకోండి. ఈ కరోనా కవచ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిపోయిందంటే విత్ ఇన్ 10 days లోపల కొన్ని థౌజండ్స్ ఆఫ్ పాలసీలు అమ్మటం జరిగింది. ఓకే. సో ఇది చాలా ఫాస్ట్గా ప్రాపిగేట్ అవుతా ఉంది. ఇది ఇప్పుడు రూరల్ సెక్టార్కి కూడా పాకింది. ఇప్పుడు రూరల్ సెక్టార్లో కూడా అంటే రూరల్ ఏరియాస్లో కూడాను ఇన్సూరెన్స్ అనేది అంటే ఒక అవగాహన ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉంది. దానికి ఏంటంటే మాకున్నటువంటి నెట్వర్క్, మాకున్నటువంటి మా సంస్థకు ఉన్నటువంటి డివిజనల్ ఆఫీసెస్ కానివ్వండి, బ్రాంచ్ ఆఫీసెస్, మైక్రో ఆఫీసెస్, తర్వాత మా ఏజెన్సీ ఫోర్స్, వీళ్ళందరూ కూడాను రూరల్లోకి వెళ్ళి పెనిట్రేట్ అయిపోయాము ఆల్రెడీ. రూరల్ సెక్టార్కి వెళ్ళిపోయి మరి వాళ్ళకి అవగాహన కల్పించే పాలసీలు చేయడం జరుగుతూ ఉంది. అది ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దానికి మేము CSC అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అంటే మీ సేవ, ఈ సేవ, వాటి ద్వారా కూడా మేము పాలసీలు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. అది మన రూరల్ సెక్టర్కి చాలా కొంచెం దగ్గరగా ఉంటుంది. కొంచెం దూరమైనా సరే మరి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి పాలసీలు తీసుకుంటున్నారు. మేము నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పాలసీస్ CSC పోర్టల్స్ ద్వారా, ఏజెంట్స్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా రూరల్ సెక్టర్కి బాగా విస్తరించే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈవేళ చక్కని విషయాలు బీమా గురించి, వాటికి ఉన్న సాధ్యాసాధ్యాల గురించి, కరోనా కవచ్ గురించి, ఆరోగ్య బీమా, జీవిత పాలసీ, బోల్డ్ అనే విషయాలు అందరికీ అవగాహన చేశారు ఈ షో ద్వారా. మీకు రమేష్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే రవి గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇదండి ఈరోజు అతిథులు చెప్పిన విశేషాలు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు.
నమస్కారం.